శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న నేను ఆడవాళ్ళు ఆస్తి హక్కు వాటి గురించి మాట్లాడడం జరిగింది. అంటే మొన్న రాత్రి ఆ విషయాలు వినడం వల్ల అదే మాట్లాడాను. కానీ మొన్నంతా చాలా బాధపడ్డానండి విమాన ప్రమాదం గురించి. దాని గురించి చెప్పడం నేను మర్చిపోయాను. అది నిజంగా చాలా దారుణం. అంతకన్నా దారుణం ఆ మెడికల్ కాలేజీ మీద పడిపోయి భోజనం చేస్తున్న స్టూడెంట్లు మరణించడం అన్నది ఇంకా హృదయ విదారకమైన సంఘటన. అది ఆ తల్లిదండ్రులు కడుపుకోత అసలు తీర్చలేనిది కదా. అసలు చదువుకుంటున్న పిల్లలు అలా అవుతుంది, విమానం పడిపోతుందని కల్లో అయినా ఊహిస్తారా? విమాన ప్రమాదాలు సాధారణంగా జరగవు. జరిగితే కనుక ఇంచుమించు అందరూ మరణించడమే జరుగుతుంది. ఆ ప్రమాదం ఎంత సులువో, ఆ విమాన ప్రయాణం ఎంత సులువో అంత ప్రమాదం. నిజంగా చాలా దారుణం అండి. ఒక్క అతను మృత్యుంజయుడై బ్రతికాడు. అందరూ ఎప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయుల వారి స్తోత్రం, హనుమ స్తోత్రం ఒకటి ఉంటుందండి. అది తప్పకుండా హనుమ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణసక పింగాక్షోమిత విక్రమ ఉదధిక్రమేణ శవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతస్య దశగ్రీవస్య దర్పాః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వప్నకాలే పటే నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్. ఈ స్తోత్రాన్ని అందరూ చదువుకుని బయలుదేరితే ఎటువంటి దుస్సంఘటనలు జరగవండి. అలాగే ఈశ్వరుని కూడా ధ్యానించుకోవాలి. శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారు కదా. నిజంగా కానీ చాలా దారుణమైన సంఘటన అండి అది. ఈరోజు నేను చెప్పేది. మళ్ళీ తర్వాత ఇంకో వీడియో చేస్తాను. ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.